నీ పాపాన్ని విడిచిపెట్టడం మానేసి అదిగదుగా అక్కడికి వెళ్తే అక్కడ ఆయన నూనె పోస్తున్నాడట, ఈయనేమో పండిస్తున్నాడట, ఆయనేమో కచ్చిపిస్తున్నాడు. ఇలా ఎన్ని కచ్చిపులు నీ ముఖాన్ని వేసుకున్నా కొన్ని పొరపాటులు నీ జీవితకాలం అంతా ఏడ్చేటట్లు చేస్తాయి. దానిని బట్టి దేవుడిని నిందించొద్దు. దేవుడిని నమ్ముకున్నానండి, వారం వారం చర్చికి వెళ్తానండి, నేను ఎంత మంచి వాడినోనండి. మరి నువ్వు చేసే పని ఏంటి? నీ ఇంట్లో దాచిందేంటి? నీ హృదయంలో దాచిన పాపం ఏంటి? దాని ద్వారా నీ శ్రమ అనే సంగతి గుర్తుపెట్టుకుంటే ఎంత మంచిదో. నువ్వేం చేస్తున్నావంటే నీ పాపాన్ని విడిచిపెట్టడం మానేసి అదిగదుగా అక్కడికి వెళ్తే అక్కడ ఆయన నూనె పోస్తున్నాడట, ఈయనేమో పండిస్తున్నాడట, ఆయనేమో కచ్చిపిస్తున్నాడు. ఇలా ఎన్ని కచ్చిపులు నీ ముఖాన్ని వేసుకున్నా. నేను చాలా భక్తుడండి, సంఘంలో నేను ఎప్పటి నుంచి వెళ్తున్నానండి, నేను దశంభాగం కూడా పాస్టర్ గారికి ఎత్తాలండి, నాకెందుకండి శ్రమలో. లోపలేం దాసేవో ఫస్ట్ దాన్ని చెప్పు, దాన్ని తీసి పక్కన పెట్టాయి, అప్పుడు బాగుపడతావంటారు.